హాయ్, హలో, నమస్తే. నేను మీ ఈస్ట్ హీరోని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త గుంజేటి నరేష్ గారి వద్దకు మనం వచ్చాం. ఆయన ఇంటర్వ్యూ తీసుకుందాం. నమస్తే నరేష్ గారు, ఏం చేస్తున్నారు? నమస్తే అందుగంటి గారు. బాగున్నాను సార్, బాగున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజు మీ విలువైన సమయాన్ని మాకు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఓకే. ఏంటి సార్ ఎలా ఉన్నాయి వ్యాపారాలు అవి? బాగున్నాయండి, అంతా చాలా బాగుంది వ్యాపారం. అది మిమ్మల్ని ఏదో ఒక 4 ప్రశ్నలు అడదామని చెప్పి వచ్చామండి. తప్పకుండా అడగండి, నేను సమాధానం చెప్తారని అనుకుంటున్నాం. ఏదైనా అడగొచ్చు అంటారా? అడగండి సార్, పర్లేదు. ఫీల్ అవ్వకూడదు. దేనికి ఫీల్ అయ్యేది? ఉన్న విషయం అడుగుతారు, మాట్లాడతాం, సమాధానం ఉంటే చెప్తాం. ఇప్పుడు మీరు వ్యాపార రంగంలోకి డైరెక్ట్ ఇలాగే వచ్చారా, లేదా చాలా కష్టపడే ఉంటారు? నాకు అనుకుంటున్నాను, కష్టపడకుండా అయితే ఎవరో రారు, చాలా కష్టపడే వచ్చి ఉంటారు. దానిపై కొంచెం మీ అభిప్రాయం చెప్తారు? అంటే యూత్ కోసం, అంటే మీకులాగే ఇంకా చాలా మంది ఎదరకు రావాలని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళందరికీ మీ అభిప్రాయం తెలిపితే దాన్ని బట్టి మిమ్మల్ని బట్టి అలా మోటివేట్ చేసుకుని ఎదరికి వస్తారని నేను అనుకుంటున్నాను. నా సేవలో అందరికీ చెప్దామని. బిజినెస్ అనేసరికి చాలా ఇబ్బందులు ఉంటాయండి. బిజినెస్ అనేది సక్సెస్ అనేది ఒక రోజులో ఏది రాదు, ఆ కష్టం వల్ల వస్తుంది. అందరికీ సాధ్యం అవుద్ది, అందరూ చేయొచ్చు దీంట్లో. ఇప్పుడు ఎవరో కూడా పుట్టుకతోటి ఏది చేయరు. అందరితో కూడా ఏంటంటే ఏదైనా అవుతుంది. మనిషి తలుసుకుంటే ఏదైనా చేయగలరు. అవునండి. అందువల్ల ఏదైనా సక్సెస్ చేయొచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. కానీ కృషి పట్టుదల ఉండాలి, కంపల్సరీ ఉండాలండి. అవును. సరే అండి, ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతాను. మరి చెప్పండి. ఇప్పుడు బయట నేను వస్తుంటే దారిలో మీ మనసు ఉంటే అడిగానండి, నరేష్ గారు ఏంటని. అసలు నేను అడగకూడదు, మొదలు అడిగాను, అసలు మాకు తెలుసుకున్నాను. చెప్పండి. మీరు వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా ఏమొచ్చినా ముందుండి బాగా నడిపిస్తారని, ఏదొచ్చినా అడ్డం పడతారని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఆయన దగ్గర మేము పని చేయడం మా అదృష్టపూర్వం అని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు. నాతో అదే చెప్పారు. ఇప్పుడు దానిపై మీరు ఏమంటారు? అంటే ఏదొచ్చినా అంటే వాళ్ళకి మన దగ్గర పని చేస్తున్నారు కాబట్టి, వీళ్ళని కాదండి, బయట అయినా సరే ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా ముందుంటాం. ఎందుకంటే మనకంటూ కొంతమంది వ్యక్తులు, పరిచయమైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి, మనం చేయగల దమ్ము మన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకి మనం చేతనే సాయం చేయగలుగుతాం. ఏదైనా ఆపద వచ్చినా ముందుంటాం. అందుకోసం ఇంత ఆదరణ ఉన్నది జనాల్లోని. ఇంత తక్కువ టైంలో, ఇంత చిన్న వయసులో కూడా. నాకు నేను ఎక్కడి నుంచో వచ్చాను, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను. నేను వచ్చి ఇక్కడ నర్సాపురంలో ఇంత సాధించానంటే కారణం మీది ఈస్ట్ అండి? అవునండి, మాది అంతర్వేది. అక్కడి నుంచి ఎప్పుడో వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంత ఆదరణ అంతా సంపాదించుకున్నామంటే అందరితో కలిసిమెలిసి ఉంటాము. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందుంటాం, నడిపిస్తూ ఉంటాం. అందుకోసమే ఈ విధంగా ఈ సక్సెస్. వాళ్ళలో మీకోసం అడిగితే వాళ్ళలో చూసానండి ఆనందం. నేను అందుకోసం మిమ్మల్ని అడుగుదామని. ఓకే. మీరు చాలా మందికి చాలా సహాయాలు చేస్తారని చెప్పేసి నేను ఉన్నానండి బయట. మామూలుగా మనకున్న దాంట్లో అండి, ఇప్పుడు నేను స్పెషల్ గా ఏం చేయలేసి ఏం లేదు. నాకున్న దాంట్లోనే మాట సాయము, ఉన్న దాంట్లోనే ఏదో సాయం చేస్తాను కూడా. సార్ గొప్ప మనసు ఉండాలి సార్. అది కూడా చేయాలన్నా అందరూ చేయలేరు కదండి. ఇప్పుడు చేయాలన్నా దానికి ఎంతో విధానం ఉండాలి. మీకు తెలియదు ఏం కాదు, ఉన్న దాంట్లోనే చేస్తాను, కొత్తగా ఏముంటది. ఇంకేంటి సార్ మరి? అంత కామన్ ఏముంటాయి సమస్యలు. ఇంకేంటి సార్, ఎలా ఉంది వ్యాపారం? అంటే బాగా సాగుతుంది. ఇప్పుడు నేను సార్ నేను వస్తా దారిలో మీ మెస్ దగ్గర చూశానండి. నేను పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళానండి, మన లాస్ట్ సినిమాకి వెళ్తే అక్కడ చూసానండి క్రౌడ్. మళ్ళీ మీ మెస్ దగ్గర చూసానండి. ఏంటండి అసలు మీరు ఏం చేస్తారు? ఏంటి అంటే క్వాలిటీ ఎవరు నిలబెడతారు? క్వాలిటీ కోసం వస్తున్నారా లేకపోతే ఏంటి? రెస్పాన్స్ అండి. ఇప్పుడు జనాలకు కావాల్సింది ఏంటంటే మంచి ఫుడ్. మంచి ఫుడ్ ఎక్కడ? ఇప్పుడు నర్సాపురంలో నాకు లాంటి షాపులు చాలా ఉన్నాయి, చాలా కర్రీ పాయింట్ ఉంటాయి, చాలా మెస్లు ఉంటాయి. ఒక్కసారి ఫుడ్ తిని వెళ్ళినోడు మళ్ళీ కావాలి, నచ్చితేనే వస్తాడు, లేకపోతే మన గుమ్మం తొక్కడు కదా. నచ్చకపోతే రాడు. నచ్చితేనే ఫుడ్, నచ్చితే వస్తారు, లేకపోతే ఇంక రారు. వెంటనే జనాలు ఇచ్చే నీడ్స్ సరిపోతుంది మనకు. ఏంటంటే క్వాలిటీ కోసం అంటారా, దేనికోసం అంటారు? అది మీరు జనాలను వాళ్ళు అడిగి తెలుసుకోవాలి. ఆ విషయం అయితే నేను చెప్పకూడదు, నా గొప్ప నేను చెప్పుకోను కదా. మీరు అడిగేది జనాల్లో మీరు తెలుసుకోవాలి. సీక్రెట్ అయితే మాకు కూడా చెప్తే జనాలు చెప్దాం అనేసి. అది నేను చెప్పలేను. అది మీరు జనాల్లో కనుక్కొని ఆ క్రౌడ్ ఎందుకు వస్తున్నారు, మీరు ఏంటి కదండి, వాళ్ళని అడిగి తెలుసుకోండి. మీరు అంతే, మేము చెప్పలేం కదండి. చూసాను చాలా పబ్లిక్ అయితే. నేను నరసాపురంలో ఇంకా మేమంటే అన్ని తిరుగుతూ ఉంటాం కాబట్టి అన్ని మెస్ లో చూసాను. మీ మెస్ వేరే ఉంది. ఏమో జనం ఏంటి ఇది ఎట్లా వస్తున్నారు, ఏంటి నరేష్ గారు
ఏమన్నా అమృతం అమృతం పెడుతున్నారు ఏంటి ఇక్కడ ఏం చెప్పేసి నేను అలాగే ఉండదు, అమృతం ఏం ఉండదు. అందరు చేసేలాగే నేను చేస్తాను, కానీ కొంచెం ఆర్గానిక్ గా మంచిగా నీట్ గా శుభ్రంగా అన్ని ప్రతిదీ కూడా ఏదైతే దానికి కావాలో అదే చేస్తాం. ఆ విధంగా చేసి మంచి ఫుడ్ ఇవ్వటం నాకు ఇంట్రెస్ట్. దానివల్లే దీంతో పాటు మీరు క్యాటరింగ్ కూడా చేస్తారని విన్నాను. నేను ఫస్ట్ చేసింది క్యాటరింగ్ అండి. క్యాటరింగ్ లో నా సక్సెస్. తర్వాత కాదండి, ఇప్పుడు ఇదే క్వాలిటీ క్యాటరింగ్ అంటే క్వాలిటీ ఇస్తారు. క్యాటరింగ్ అంటే బయట యాక్చువల్ ఎవరైనా క్వాలిటీ ఇస్తారు. ఆ క్వాలిటీ మెస్ లోనే మీరు నడుపుతారా, లేకపోతే దీనికి సపరేట్ క్యాటరింగ్ సపరేట్ మెస్ కి సపరేట్ చేస్తారా? లేదండి, మొత్తం అంతా ఒకటే క్వాలిటీ ఉంటది. ఏది చేసినా తిన్నా హ్యాపీగా ఉండాలండి. డబ్బు సమస్య కాదు ఇక్కడ. కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయ్యాడా లేదా అంతే. కస్టమర్ కోసమే సర్వీస్ చేస్తాం. అదేలేండి, వాళ్ళ హ్యాపీనెస్ కోసం చేస్తాం. అయితే మీ సీక్రెట్ చెప్పరు? సీక్రెట్ ఏమిటంటే ఫార్ములా అంతా ఒకటే. రెస్పాన్స్ కస్టమర్ కి మనం రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. అదేలేండి, మీరు బయట కూడా సహకారాలు చాలా అందిస్తారని నేను విన్నాను. మామూలుగా స్పాన్సర్ ఎలాగంటే మీరు కొంచెం లేనంటే వాళ్ళకి అయ్యి ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి అదే ఇప్పుడు పూట కావడానికే కష్టంగా ఉండే రోజులు అలాంటి వాళ్ళకి మీరు అలా పట్టుకెళ్ళి రైస్ కట్టలని మీకు తోచిన సహాయం చేస్తారనేసి బాగా విన్నాను నేను. ఏమంటారు మరి మీరు? అవన్నీ నిజమేనంటారు? ఇప్పుడు నిజమా లేదని మీ జనాలు మీరే అన్నారు కదా, నేను చెప్పవసరలా అది నిజమా కాదా ఫేకా అన్నది మీరే అంటున్నారు కాబట్టి అయితే నిజమా ఉండొచ్చు అయితే, ఎందుకంటే మీరు చూసుంటారు కాబట్టి. చూసారు చూడగా నాతో ఒక చెప్పారు కాబట్టి మిమ్మల్ని అడిగాను. అంటే వాళ్ళు మీ మీద ప్రేమతో అలా చెప్తున్నారా, లేకపోతే మీరు నిజంగా చేశారని అడుగుతున్నారు? కరోనా టైం నుంచి కానీ, నేను సంపాదన మొదలెట్టిన కాడి నుంచి కానీ, నాకు తోచింది, నాకు అవకాశం ఉన్నంత వరకు కూడా నేను చేస్తూనే ఉంటాను. ఇంకెంత ముందు చేస్తూనే ఉంటాను కూడా, ఇంకా నాకు ఒప్పుకున్నంత వరకు. అది చాలా మంచిది సార్. మిమ్మల్ని చూసి ఇంకా ఇన్స్పిరేషన్ అవుతారు జనం. చాలా మంది ఇంకా ఇన్స్పిరేషన్ అయ్యి ఆల్రెడీ అవుతున్నారు నరసాపురంలో. మేము ఎప్పుడు నరసాపురం వచ్చినా మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నట్టు మాకు కుదరట్లేదు. ఈ రోజు ఏదో మాకు దొరికింది. చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు క్రీడా రంగంలో కూడా మీరు కుర్రవాళ్ళు ఎవరు మన యూత్ పరంగా ఎవరైనా వచ్చినా ఏం చేసినా అలా ఒక టోర్నమెంట్ పెట్టుకున్నా ఏం చేసినా మీరు కూడా మీకు షామినా షాప్ కూడా ఉందని తెలుసు నాకు. ఆ షామినా షాప్ లో మీకు సంబంధించి వాళ్ళకి సంబంధించి టెంట్లు కానీ ఏం అవసరం వచ్చినా ఇచ్చి మీరు వాళ్ళకి ఏ సహాయం కావాలో సహాయం చేస్తున్నారని విన్నాను. క్రీడా రంగంలో కూడా మీరు ఎదిగిస్తున్నారంటే చాలా గ్రేట్ అండి మీరు. అంటే ఇప్పుడు వాళ్ళ కష్టపడి వాళ్ళ టాలెంట్ అండి, వాళ్ళని గుర్తించడం ఒక బాధ్యతగా పౌరుడిగా. ఇప్పుడు మనకున్న దాంట్లోనే నేను చాలా చేశాను. టోర్నమెంట్లకి బహుమతులు ఇవ్వటం అవన్నీ కూడా మనీ పరంగానే ఎంతైనా ఇవ్వటం జరిగింది. ఇక్కడ లోకల్ గానే చాలా మందికి కూడా వాళ్ళందరూ నన్ను గుర్తిస్తారు బాగా. అన్నయ్య ఇది నాకు ఇది కావాలి, అన్నయ్య ఇదిగో టోర్నమెంట్ పెట్టుకుంటున్నా అది ఇది అని చెప్పేసి వాళ్ళు నన్ను అడుగుతారు. నేను నాకు ఉన్నంత వరకు నేను చేసుకుంటూ వస్తున్నాను. గత 5-6 ఏళ్ళ బట్టి చేస్తూనే ఉన్నాను కంటిన్యూ. వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు కుర్రోళ్ళు. ఖచ్చితంగా అండి. చివరి ప్రశ్న అన్నాను కానీ మీతో మాట్లాడే కొద్ది ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. ఒక్క చివరి ప్రశ్న ప్లీజ్, ఏమనుకోవద్దు. చెప్పండి. నేను వస్తుంటే యాక్చువల్లీ నేను ఈస్ట్ నుంచి వచ్చానండి. ఇప్పుడు ఓకే, ఈస్ట్ లో కూడా మీ కట్అవుట్స్ ఫొటోస్ ఇవి ఉన్నాయి. ఎలాగండి అక్కడ ఈ నరసాపురం అంటే ఓకే, మీరు వ్యాపారం అంటే మీది అసలు అంతర్వేది అంటారు కాబట్టి దాని పరంగా వచ్చిందంటారా? అంటే నేను అక్కడ నాకు కొంచెం ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారండి సర్కిల్ పరంగా. అక్కడ మనల్ని ప్రేమించే వాళ్ళు, ఆదరించే వాళ్ళు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. పేర్లు చెప్తాను మీకు. వాళ్ళందరూ సహకారాలతోటే పాపం వాళ్ళు సొంత రూపాయలతోటి అక్కడ నా పుట్టినరోజుకి భోజనాలు పెట్టడం, అలాగే దుప్పళ్ళు పంచడం, బ్యానర్లు కట్టడం, కేకులు కట్ చేయడం, టెంట్లు వేయడం, చాలా కష్టపడతారు వాళ్ళు. వాళ్ళు అలా చేస్తూ నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. అది చాలా విధంగా నేను ఎప్పుడూ ఈస్ట్ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. దాన్ని గుర్తిస్తారు బాగా. వాళ్ళు చాలా బాగా. అలా చేయాలంటే అండి చాలా అదృష్టం ఉండాలండి నిజంగా. మనం ఎక్కడ ఒక గుర్తించి ఒక వ్యక్తిని అంటే మీలో గొప్పతనం ఉంటేనే ఎవరైనా చేస్తారు. కానీ మీ ఆ గొప్పతనం మీరు ఎప్పుడు నిలబెట్టుకోవాలని మీరు ఏమైనా ప్రజలకైనా చెప్పదలుచుకుంటున్నారు? మీ ఇంత స్వయం కృషితో మీరు ఎదిగారు. ఈ స్వయం కృషితో ఇంకా మీలాంటి వాళ్ళు అండతో ఇంకా జనం మీకు రావాలని చెప్పి, పైకి రావాలి, అందరూ ఎదగాలని చెప్పి మీరేమన్నా వాళ్ళకైనా చెప్పదలుచుకుంటారా? నేను చెప్పేదంటూ ఏమి లేదండి. ఒకటి మాట చెప్తాను. మనం చెయ్యాలనుకుంటే ఏదైనా చేయగలను. మనిషి అన్నవాడు ఈ జన్మ ఇవ్వటం చాలా గ్రేట్.
దీన్ని కాపాడుకోవడం, ఆరోగ్యపరంగా కాపాడుకోవడం గ్రేట్. ఖచ్చితంగా అండి. మెయిన్ ఆరోగ్యం ఉండాలి. అవునండి. తర్వాత మనకి చదువు, రెండు ఉంటూ చేసుకుంటూ పట్టుకున్న పనిని వదలకుండా, అది కష్టమో నష్టమో వస్తాయి, లాభ నష్టాలు లేని ఏది లేదు, స్వయం కృషితో ఉండాలి. పట్టుకుని కంటిన్యూ చేస్తూ ఉంటే ఏదో రోజు సక్సెస్ వస్తుంది. ఫెయిల్యూర్ అనేది నథింగ్ అండ్ అసలు నెగిటివ్ అనేది పెట్టుకోకూడదు, ఓన్లీ పాజిటివ్ గా పోవటమే. అట్లా వెళ్ళిన లైఫ్ ఏదైనా బాగుంది. చాలా మంది సక్సెస్ అయిన పీపుల్ చూడండి, అందరూ కూడా ఎన్నోసార్లు ఓడిపోతేనే వస్తా ఉంటాయి, పెద్దలు బోల్డ్ దెబ్బలు తగులుతాయి, ఇవన్నీ ఎదుర్కొంటేనే జరుగుతాయి. ఓకేనా సార్? అది నిజంగా మీతో మాట్లాడుతూ నాకు అసలు టైం అయితే తెలియలేదు. ఇప్పుడు జనాలందరూ ఆ కళలో ఎందుకు చూసాను, ఈ సొంత నాకు మీతో మాట్లాడి నాకు అర్థమైంది. మీ విలువైన సమయం నాకు ఇచ్చేందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఓకే. థ్యాంక్ యూ.